చావు భయంతో చేతులు ముడుచు కూర్చోవాలంటే నాకు అవమానంగా ఉంది గురుదేవా. ఇలా అవమానంతో కుమిలి కుమిలి చావడం కంటే వాడి చేతిలో చావడమే నయం. వెళ్తాను. వాళ్ళు చావడమో నేను చావడమో ఏదో ఒకటి తేల్చుకుంటాను. వైదేహి, నీ ఆవేశాన్ని కట్టిపెట్టి ఒక్క నిమిషం మౌనంగా ఉండు. ఆ తర్వాత నేను మాట్లాడతాను. చూడు వైదేహి, ఇప్పుడు నీలో ఉన్నది నీ సొంత ఆత్మ కాదు, మాంత్రిక ఆత్మ. ఇప్పుడు గనక నీకేమైనా అయితే నువ్వు శాశ్వతంగా మరణిస్తావు. అది దృష్టిలో ఉంచుకుని నువ్వేం చెయ్యాలనేది 1కి 10 సార్లు ఆలోచించుకుని చెయ్యి. నీకో విషయం తెలుసా? ఇప్పుడు మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఆ పాండ్యాన్ని చంపిన నాగసేవకుడు మనల్ని చంపటానికి కూడా పథకం రూపొందిస్తున్నాడు. అంతేకాదు, మరికొద్ది రోజుల్లో ఆ సత్తిపండు కూడా అంతులేని శక్తివంతుడు కాబోతున్నాడు. ఈ విషయం వాడికి కూడా తెలియదు. వాడు అపార శక్తివంతుడై అస్త్రం తీసుకొని మన మీదకు తండెత్తి వస్తే వాణ్ణి ఆపటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. పైగా ఇప్పుడు నీ దగ్గర గొప్ప మాంత్రిక శక్తులు లేవు. ఇప్పుడు నువ్వు నిన్ను రక్షించుకోవటమే కష్టం. ఇలాంటి బలహీన పరిస్థితుల్లో నువ్వు ఆవేశపడి రిస్క్ తీసుకోవటం ఎంతవరకు మంచిదో ఒక్కసారి ఆలోచించు. సరే గురుదేవా, ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. ఆ సత్తిపండుకు గనక శక్తులు వస్తే వాడు ఆ నాగసేవకుడి కంటే ఎక్కువ శక్తి కలిగిన వాడవుతాడు. మనం ఆ నాగసేవకుడినైనా ఎదిరించగలమేమో కానీ ఆ సత్తిపండును అడ్డుకోవటం మన వల్ల అయ్యే పని కాదు. అందుకే వాడికి ఆ శక్తులు సిద్ధించక ముందే వాడిని మనం అంతం చెయ్యాలి. వాణ్ణి ఎలా అంతం చెయ్యాలో చెప్పండి. వాణ్ణి నా చేతులారా చంపుతాను. వాణ్ణి అంతం చేయటానికి ఓ మంచి పథకం రూపొందించాలి. అందుకు నాకు కొంత వ్యవధి కావాలి. నేను ఆలోచించి ఏం చెయ్యాలో చెబుతాను. ఆ తర్వాత నువ్వు పథకాన్ని అమలుపరద్దువు గాని. అలాగే గురుదేవా, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. పాపం బిడ్డ ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు. భగవంతుడా, మేమేం పాపం చేసామనయ్యా? మాకిలా పరీక్షలు పెడుతున్నావు, కష్టాల పాలు చేస్తున్నావు.
వచ్చావు ఇక్కడికి? మర్యాదగా బయటికి వెళ్ళు. దైవానికి సంబంధించిన వాళ్ళెవ్వరూ ఇక్కడికి రావద్దు. నాకు ఆ దైవం వద్దు, మీరు వద్దు. వెళ్ళు. నేను ఒకసారి సిద్ధార్థం చూడాలి. ఎందుకు చూడాలి? అవసరం లేదు. వెళ్ళిక్కడి నుంచి. లేదు, ఒకే ఒకసారి సిద్ధార్థం చూసి వెళ్తాను. వెళ్తావా లేదా మెడపట్టి బయటికి గంటమంటావా? నేను సిద్ధార్థం చూసి కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. నీకు మాటలతో చెప్తే అర్థం కాదనుకుంటా. నాగేశ్వరి, ఎందుకు అనవసరంగా అతని మీద కోప్పడుతున్నావు? సిద్ధార్థకు అలా జరగడంలో అతని తప్పే ఉంది. చేసిందంతా పాండ్యన్. వాడు చేసిన పాపానికి ఎవరో మహానుభావుడు వాణ్ణి అంతం చేశాడు. మన శ్రేయస్సు కోరే ఇతని మీద నువ్వు కోప్పడ్డం మంచిది కాదు. ఇతను మన శ్రేయస్సు కోరేవాడు. ఇతను ఆ సన్యాసి నేను సర్పవనంలో స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు నన్నెంతగా వేధించారో నాకు తెలుసు. చివరికి ఆ సన్యాసేమో జీవ సమాధైపోయి అతని మోక్షానికి మార్గం చూసుకున్నాడు. మధ్యలో మన కుటుంబమే కదా ఇలా నరకాన్ని అనుభవిస్తోంది. అమ్మ నాగేశ్వరి, ఇతన్ని అలా నిందించకమ్మా. ఇతను చాలా మంచివాడు. అసలు ఆ పాండ్యన్ చేసిన తప్పులకి ఇతన్ని ఇలా అవమానించడం మంచిది కాదమ్మా. ఆల్రెడీ ఇతన్ను మెడబెట్టి బయటకు గెంటేశావు. అయినా ఇతను దాన్ని అవమానంగా ఫీల్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ సిద్ధార్థం చూడాలనుకుంటున్నాడంటే మన కుటుంబం మీద ఇతనికి ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకో. అవమానించకు. మీరెన్నైనా చెప్పండి, ఇతను నా కంటి ముందు ఉండడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోమని చెప్పండి. అలాగే నాగేశ్వరి, వెళ్తాను. కానీ ఒకసారి సిద్ధార్థం చూసి వెళ్తాను. మళ్ళీ నీ ఛాయలు కూడా రాను. అతను అంతగా అడుగుతున్నాడు కదమ్మా, ఒక్కసారి చూసి వెళ్ళని. మళ్ళీ ఇటువైపు రానంటున్నాడు కదా, చూసి వెళ్ళిపోని. కనీసం నా మాట కోసమైనా ఇతన్ని సిద్ధార్థం చూడనివ్వమ్మా. కానీ ఒక్క విషయం, మళ్ళీ ఇతను జీవితంలో నా మొహం చూడకూడదు. నాగేశ్వరి, సిద్ధార్థ స్పృహలోకి వచ్చాడు. ఏ సత్య, డాక్టర్ను పిలువు. డాక్టర్, డాక్టర్! సిద్ధార్థ, ఎలా ఉంది బాబు? మాట్లాడటానికి ప్రయత్నించకండి, బ్లీడింగ్ అవుతుంది.
హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కోమాలో ఉన్న వ్యక్తి సడన్ గా ఇలా స్పృహలోకి వచ్చాడు. అంతా మిరాకిల్లా ఉంది. ఎనీవే, ఇతను కోలుకున్నాడు. హ్యాపీ. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాను. ఆ తర్వాత గాయం మానేంత వరకు రెగ్యులర్గా చెకప్కి వస్తే చాలు. సరే, అందరూ బయటికి వెళ్ళండి. పేషెంట్ రెస్ట్ తీసుకునివ్వండి. ఏమైంది గురుదేవా? హాస్పిటల్లో నిర్జీవంగా పడున్న ఆ సిద్ధార్థకాన్ని ఆ నాగసేవకుడు సృహలోకి తెచ్చేశాడు. ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ నాగసముద్రం వెళ్ళబోతున్నారు. వాళ్ళు నాగసముద్రానికి వెళితే మన పతనం మొదలవుతుంది. అక్కడున్న నాగసాధువు సత్తిపండును అపార శక్తి సంపన్నుణ్ణి చేస్తాడు. ఓడు శక్తులు సంపాదిస్తే మనకు తావు తప్పదు. అసలు ఆ నాగసాధువు సత్తిపండును ఎందుకు అపార శక్తివంతుణ్ణి చేయబోతున్నాడు? మనల్ని చంపడం కోసమేనా? వాణ్ణి శక్తివంతుణ్ణి చేసేది మనల్ని చంపటం కోసం కాదు. భవిష్యత్తులో నాగేశ్వరి నెరవేర్చబోయే దైవ కార్యానికి అండదండగా ఉండటం కోసం. నాగేశ్వరి దైవ కార్యానికి మనం అడ్డు తగిలితే వాడు మనల్ని చంపే అవకాశం చాలా ఉంది. వాడు నాగసముద్రానికి వెళ్ళక ముందే వాడిని అంతమందిస్తే మంచిది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు గురుదేవా? స్వయంగా నేనే వెళ్తాను. అర్భకుడిగా ఉన్నవాడు అసాధ్యుడు కాకముందే అంతమొందిస్తాను. వద్దు వైది, స్వయంగా నువ్వే ఈ పని చేయటం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే నువ్వు చనిపోయావని నాగసేవకుడు తప్ప అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు సత్తిపండును చంపే ప్రయత్నంలో పొరపాటున ఎవరికంట్లో అయినా పడితే చాలా ప్రమాదం. నువ్వు మాంత్రిక శక్తులు సాధించేంత వరకు నీ ఉనికి ఎవరికీ తెలియకుండా ఉండటమే మంచిది. అదీ కాకుండా నాగేశ్వరి కుటుంబ సభ్యుల మధ్య ఆ సత్తిపండును చంపితే ఎవరో శత్రువులు పొంచి ఉన్నారనే విషయం వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళకెవరూ శత్రువులు లేరనుకుంటేనే కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. అప్పుడే మన పని సులువుగా పూర్తి చేసుకోగలం. అందుకే సత్తిపండును అక్కడ చంపకుండా మన చోటికి తీసుకొచ్చి చంపాలి. అందుకు ఎవరైనా మంచి మనుషుల్ని ఏర్పాటు చేయి. అందుకు మనకంత టైం లేదు కదా గురుదేవా. మనం మనుషుల్ని సిద్ధం చేసేలోపే వాడు సిటీ హాస్పిటల్ నుండి నాగసముద్రానికి వెళ్ళిపోతాడు. లేదు వైది, సిద్ధార్థ సృహలోకి వచ్చిన ఇంకా 2 రోజులు హాస్పిటల్లోనే ఉంటాడు. వాడు హాస్పిటల్లో ఉంటే సత్తిపండుతో సహా అందరూ అక్కడే ఉంటారు. నీకు 2 రోజులు గడువుంది కాబట్టి సామర్థ్యం కల వారిని ఏర్పాటు చేసి సత్తిపండును మన దగ్గరికి తీసుకొచ్చేలా చెయ్యి. అలాగే గురుదేవా. పాండ్యంతో పాటు రెడ్డి అని ఒకడుండేవాడు. వాడు మనకు సాయం చేసే మనిషే. వాడి దగ్గర కిరాయి మనుషులుంటారు. వాడితో చెప్పి మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. విశ్వం ఏడి?
ఇందాకే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వస్తానని వెళ్ళాడు. సరే 2 డేస్లో ఎలాగో సిద్ధార్థని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారుగా, సిద్ధార్థని తీసుకొని అందరం మన ఊరు వెళ్ళిపోదాం. ఏంటి ఊరెళ్తున్నారా? సిద్ధార్థ గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఊరేలా వెళ్తారు? అంత దూర ప్రయాణం అంటే మాటలా? ఏం వద్దు. పైగా పొద్దున్న తాతయ్య వచ్చినప్పుడు మీతో ఏం చెప్పారు? అందరినీ నాగసముద్రానికి వచ్చేయమన్నారు కదా. ఆయన ఏదో మర్యాద కోసం చెప్పారమ్మా, అలాగని మేము వచ్చేస్తే మీకు ఇబ్బంది కదా. మీరుంటే మాకే ఇబ్బంది లేదు. మీరు ఇలా మాట్లాడితేనే మాకిబ్బంది. మీరు ఊరెళ్లే ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోకండి. సిద్ధార్థ గారిని డిశ్చార్జ్ చేయంగానే అందరం నాగసముద్రానికి వెళ్ళిపోతున్నాం అంతే.